హాయ్ వ్యూయర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ప్రజెంట్ నేను ఆటోలో ఉన్నాను. హుమయూన్ టోమ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ హుమయూన్ టోమ్ అంటే హుమయూన్ సమాధి అని అర్థం. అంటే టోమ్ అంటే సమాధి, ఉర్దూలో అయితే మక్బారా అంటారు. సో ఈ ప్లేస్ని హుమయూన్ మక్బారా అని కూడా పిలుస్తారు. ఈ ప్లేస్ కూడా న్యూఢిల్లీలోనే ఉంటుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి నియర్లీ 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్లేస్ ఉంటుంది. ఇంకా నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి 2.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్లేస్ ఉంటుంది. అలాగే ఈ ప్లేస్కి దగ్గరలో 2 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఒకటి జోర్బాగ్, ఇంకోటి జేఎల్ఎన్ స్టేడియం మెట్రో స్టేషన్. నేను ఆటో దిగి లోపలికి ఎంటర్ అయ్యాను. కొంచెం ముందర మనకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ టికెట్ ఛార్జెస్ కూడా మెన్షన్ చేస్తున్నారు. పర్ హెడ్ 40 రూపీస్ అంట ఇండియన్స్కి అయితే. ఫారినర్స్కి అయితే 600 అంట. 14 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి నో టికెట్, ఫ్రీగానే విజిట్ చేయొచ్చు వెళ్ళి. ఇక్కడ ఏదో సైన్ బోర్డ్ ఉంటే చూడడానికి వచ్చాను. ఇది బుకింగ్కి సంబంధించిన సైన్ బోర్డ్. టికెట్ తీసుకున్నాను, లోపలికి వెళ్తున్నాను. ఐ థింక్ ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ఏదో వర్క్ జరుగుతోంది. ఇక్కడ కవర్ చేస్తున్న ఈ షీట్స్ అన్నీ ఆ వర్క్ జరిగే ప్లేసే. వే చూడండి ఎలా ఉందో. ఇక్కడంతా బాగా వర్షం పడినట్లుంది. ఎక్కడ చూసినా మడ్డిగా ఉంది వే. వాటర్ చూడండి ఎలా స్టోర్ అయి ఉన్నాయో. నడవడానికి కూడా వే లేదు ఇక్కడ. నేను చాలా కష్టంగా వెళ్తున్నాను. అందరూ అలాగే వెళ్తున్న వాళ్ళండి ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ. ప్రజెంట్ నేను వచ్చింది హుమయూన్ టోమ్ కాదు. ఇక్కడ హుమయూన్ టోమ్ ఒకటే కాదు, చాలా లొకేషన్స్ ఉన్నాయి, అంటే చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఈ కన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కలిపి హుమయూన్ టోమ్ ఏరియా అని పిలుస్తారంట. ఇక్కడ ప్రతి కన్స్ట్రక్షన్ ముందు ఈ విధంగా సైన్ బోర్డ్స్ ఉన్నాయి. సో కొంచెం మనకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఈజీ అవుతుంది వీటి గురించి, అంటే ఈ కన్స్ట్రక్షన్స్ గురించి. ఇప్పుడు నేను వెళ్తున్న ఈ కన్స్ట్రక్షన్ పేరు ఈషా ఖాన్ టోమ్. టోమ్ అంటే సమాధి, ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఈషా ఖాన్ అనే వ్యక్తికి సంబంధించిన సమాధి. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ చాలా వరకు పడిపోయింది కూడా. లోపలికి వచ్చాను. ఇక్కడ చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో. ఎదురుగా ఉన్నది ఈషా ఖాన్ సమాధి. ఈ చుట్టుపక్కల ఉన్నదంతా ఈ సమాధికి సంబంధించిన ఏరియా. మెయింటెనెన్స్ లేదంటే ఇది ఆల్రెడీ పడిపోయిందో నాకు తెలీదు. చాలా వరకు పాడైపోయింది, కానీ మెయిన్ కన్స్ట్రక్షన్ మాత్రం ఓకే, బాగుంది. చాలామంది వస్తున్నారు విజిటర్స్. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. క్లైమేట్ అయితే చాలా డల్గా ఉంది, మళ్ళీ వర్షం పడేలా ఉంది. నేనైతే అంబ్రెలా తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఇక్కడున్న ఈ ఈషా ఖాన్ టోమ్ గురించి చెప్పాలంటే, ఈయన పూర్తి పేరు నోబుల్ ఈషా ఖాన్ నియోజీ. ఈయన ఢిల్లీ సుల్తానేట్లలో సురు సామ్రాజ్యానికి సంబంధించిన వాడు. అంటే వీళ్ళు మొఘలులు కాదు, మొఘలుల కన్నా ముందు ఢిల్లీని పరిపాలించిన రాజవంశానికి సంబంధించిన వాళ్ళు. ఈయన రాజవంశాన్ని సుర్ రాజవంశం, ఇంకా సూర్ రాజవంశం అని కూడా అంటారు. ఇక్కడ ఈయన సమాధి కాదు, ఈయనకి సంబంధించిన మసీద్ అంట ఇది కూడా ఉంది ఇక్కడ ఈ కాంపౌండ్లో. ఇక్కడ కనిపిస్తున్న ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా హుమయూన్ టోమ్ కాంప్లెక్స్లోనే ఉంటాయి. ఇంకా ఈ ఈషా ఖాన్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే, సూర్ రాజవంశానికి చెందిన షేర్షా సూరి, ఇంకా అతని కొడుకు ఇస్లాం షా సూరి మొఘల్ సామ్రాజ్య రాజులతో యుద్ధాలు చేశారు. వీరి ఆస్థానాలకు చెందినవాడే ఈ ఈషా ఖాన్. ఈయన పష్తూన్ కులస్తుడు. ఇక్కడ పష్తూన్ అంటే పఠాన్ కులం అని అర్థం. ఇంకా ఈయన లోడీ తెగవాడు, అంటే లోడీ వంశానికి సంబంధించిన వాడు. ఈయన టైం పీరియడ్ 1453 to 1548. ఈయన వంశానికి సంబంధించిన ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఉన్నారంట. ప్రజెంట్ ఇక్కడ వీడియోలో చూస్తున్నది ఇదంతా మసీద్ అంట. ఆ కాలం నాటి కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. ఇవి చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్. హుమయూన్ టోమ్ కన్నా ముందుగానే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్స్ జరిగాయి. వీటిని సరిగ్గా కేర్ కూడా తీసుకున్నట్లేరు, చాలా వరకు పాడైపోయాయి. మీకు చూస్తే ఐడియా వస్తుంది. కానీ ఇవన్నీ ఢిల్లీలో చూడ్డానికి ఉన్న విజిటింగ్ ప్లేసెస్. మ్యాక్సిమం చాలామంది ఢిల్లీని విజిట్ చేసేవాళ్ళు ఈ ప్లేసెస్ని కూడా విజిట్ చేస్తారు. అంటే ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది హుమయూన్ టోమ్. అక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేసెస్ అన్నిటిని కూడా విజిట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఈ సమాధికి సంబంధించిన కాంపౌండ్ వాల్స్ అనుకుంటాను. ఇక్కడ ఒక రూమ్లా ఉంటే లోపలికి వెళ్తున్నాను. లోపల ఏం లేదు, మొత్తం క్లోజ్గానే ఉంది, పైగా చీకటిగా ఉంది. చిన్న చిన్న విండోస్ మాదిరి ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా క్లోజ్లోనే ఉన్నాయి. మళ్ళీ బయట వచ్చేసాను. ఈ కాంపౌండ్ వాల్ ఈ టోమ్ చుట్టూ ఉంది. ఈ టోమ్కి 4 వైపులా వే ఉంది ఈ కాంపౌండ్ వాల్ నుంచి.
ఇక్కడ చూడండి వే. ఇలాంటి వేస్ ఇక్కడ 4 వైపులా ఉంది ఈ డోమ్‌కి. ఈ ఈషా ఖాన్ అనే ఆయన షేర్‌షా సూరి ఇంకా ఇస్లాం షా సూరి ఆస్థానాలలో చాలా గొప్పవాడని కూడా విన్నాను. అందువల్లే ఈయన చనిపోయిన తర్వాత ఇటువంటి ఒక టోమ్‌ని ఈయన కోసం నిర్మించారు. కన్‌స్ట్రక్షన్ అయితే చాలా ఎక్స్‌పెన్సివ్ నాకు తెలిసి. ఈ కన్‌స్ట్రక్షన్ చుట్టూ ఒక గార్డెన్ కూడా మెయింటైన్ చేశారంట ఆ టైంలో. ఈ టోమ్ కన్‌స్ట్రక్షన్ చేయించింది షేర్‌షా సూరి. 1547, 1548లో దీన్ని నిర్మించారంట. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నదంతా ఈ టోమ్ ఇన్సైడ్ వ్యూ. ఇక్కడ ఒక్కరి సమాధి లేదు, చాలా సమాధులు ఉన్నాయి. ఇవంతా ఎవరో అర్థం కావడం లేదు. వీటన్నిటికీ డీటెయిల్స్ లేవు ఇక్కడ. ఈ కన్‌స్ట్రక్షన్ ఇన్సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ మిడిల్‌లో ఒక డూమ్ ఉంది. ఈ కన్‌స్ట్రక్షన్ టోటల్ స్ట్రక్చర్ అష్టభుజ ఆకారంలో ఉంటుందంట. అలాగే ఈ కన్‌స్ట్రక్షన్ చేసిన టోటల్ స్టోన్ రెడ్ శాండ్ స్టోన్ అని విన్నాను. సింపుల్గా చెప్పాలంటే ఇదొక సమాధి. సమాధి కోసం వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఇటువంటి కన్‌స్ట్రక్షన్స్ అన్నీ చేశారు లోపల. ఈ కన్‌స్ట్రక్షన్స్ ఉన్న ప్లేస్ హుమయూన్ టోమ్ కాంప్లెక్స్‌లో బూ హలీమా అని ఒక గార్డెన్ ఏరియా ఉంటుంది. ఈ గార్డెన్ ఏరియాకి సౌత్ సైడ్ ఉంటుంది ఈ కన్‌స్ట్రక్షన్. ఇక్కడ గేట్‌కి లాక్ చేసి పెట్టారు. ఈ గేట్ లోపల నుంచి వెళ్తే మనం ఈ కన్‌స్ట్రక్షన్ పైకి వెళ్ళొచ్చు. ఇదంతా స్టెప్స్ ఇక్కడ అలో చేయడం లేదు. ప్రజెంట్ క్లోజ్ చేశారు. ఇక్కడ చూడండి చాలా సమాధులు ఉన్నాయి. ఎవరివో ఇవన్నీ. ఈ హుమయూన్ టోమ్ కాంప్లెక్స్ మొత్తం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్. ఇదంతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇన్సైడ్ ఉన్న సమాధుల దగ్గర ఒక శాసనం ఉంది. ఆ శాసనంలో ఉన్న డీటెయిల్స్ని బట్టి ఈ కన్‌స్ట్రక్షన్ని 1547, 1548లో షేర్‌షా హయాంలో నిర్మించిన స్వర్గం యొక్క ఆశ్రయం అని చెబుతారంట. అలాగే ఈ టోమ్‌కి దగ్గరలో ఉన్న మసీదుని 1547లో బిల్డ్ చేశారంట. ఇంకా ఈ టోమ్ స్ట్రక్చర్ని లోడీ రాజవంశానికి సంబంధించిన స్టైల్లో నిర్మించారంట. ఈ కన్‌స్ట్రక్షన్ లోపల మొత్తం 6 సమాధులు ఉన్నాయి. ఇవన్నీ ఈసా ఖాన్ ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించినటువంట. ఇక్కడున్న ఈసా ఖాన్ సమాధి ఎర్ర ఇసుకరాయి ఇంకా పాలరాతితో నిర్మించబడిందంట. చాలా హైలైట్గా కట్టారు ఈ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ. నేను లోపలికి వెళ్ళి చూశాను. నాకైతే సమాధుల కోసం ఇంతింత ఖర్చు పెట్టి ఇటువంటి కన్‌స్ట్రక్షన్స్ అన్నీ చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అదంతా రాజుల కాలం అని. సో ఆ కాలంలో వాళ్ళ నాలెడ్జ్ ఈ విధంగా ఉండింది. ఈ రాజులు చేసే పనులకు సంబంధించి ఒక సామెత కూడా ఉంది. అంటే ప్రోవర్బ్, రాజుల సొమ్ము రాళ్లపాలు అని. ఆ ప్రోవర్బ్కి ఎగ్జాంపుల్స్ ఈ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ. ఈ ఏరియా మొత్తం ఒకటే కాంప్లెక్స్ అయినా ఇక్కడ 2 సామ్రాజ్యాలకు సంబంధించిన కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒకటి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన హుమయూన్ టోమ్‌కి సంబంధించిన కన్‌స్ట్రక్షన్. అలాగే ప్రజెంట్ మనం చూసిన ఈషా ఖాన్ టోమ్ ఇది ఢిల్లీ సుల్తానేట్లకు సంబంధించింది. ఈసా ఖాన్ సమాధి దాటుకొని చాలా ముందుకు వచ్చేసాను. ఇక్కడున్న ఈ ఎంట్రన్స్ బూ హలీమా అనే ఒక టోంబుకు సంబంధించిన ఎంట్రన్స్. ఇక్కడ బూ హలీమా అనే ఆమె ఒక లేడీ. ఈ కన్‌స్ట్రక్షన్ హుమయూన్ టోమ్‌కి వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్ ఉంటుంది. మ్యాక్సిమం ఈ ప్లేస్‌కి వెళ్ళడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించారంట. ఎందుకంటే చూడండి ఈ ప్లేస్ అంతా ఎలా ఉందో. బాగా ఒక ఫారెస్ట్‌లా ఉంది. ఇంకా ఇక్కడ ఈ బూ హలీమా అంటే ఎవరంటే హుమయూన్‌కి ఒక ఆయా అని విన్నాను. ఆమె హుమయూన్‌కి పెంపుడు తల్లి. అంతేకాదు ఈ మొఘల్ సామ్రాజ్యంలో ఈమెకేదో ఒక బెస్ట్ రోల్ కూడా ఉందని విన్నాను. అందుకే ఈమెకి ఇక్కడ ఈ సమాధి నిర్మించారంట. కానీ ఈమె గురించి ఇంతకన్నా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎక్కడా మెన్షన్ చేయలేదు. మొఘల్ సామ్రాజ్యంలో ఈమెది ఒక మిస్టరీ రోల్ అని హిస్టారియన్స్ చెప్తారు. ఇవన్నీ మొఘలులకు సంబంధించిన ఫస్ట్ కన్‌స్ట్రక్షన్స్. ఇక్కడ నుంచే వీళ్ళ కన్‌స్ట్రక్షన్ స్టైల్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఇంకా ఢిల్లీలో అందరూ విజిట్ చేసే ఒక మేజర్ కన్‌స్ట్రక్షన్స్ మొఘలుల కాలం నాటివి. ఆ కాలం నాటి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజుల జీవనశైలి అంటే లివింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ రెడ్ ఫోర్ట్‌లో చూసాము. అలాగే ఈ అంటే టోమ్స్ ఇవన్నీ అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధులు. ఈ కన్‌స్ట్రక్షన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా బతికారో. చనిపోయిన తర్వాత కన్‌స్ట్రక్ట్ చేసే సమాధుల కోసమే వీళ్ళు ఇంతింత భారీ కన్‌స్ట్రక్షన్స్ చేశారు. ఈ విధంగా వీళ్ళని గ్రేట్‌గా ఇంకా గొప్పగా చూపించుకోవడానికి ట్రై చేశారు. ప్రజెంట్ ఈ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ చాలా వరకు పాడైపోయాయి. కాకుంటే ఈ ప్లేసెస్‌కి ఎవరైనా వెళ్ళేటట్టుగా ఉంటే కొంచెం జాగ్రత్త. ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేదు. పైగా ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఏవైనా అనిమల్స్ ఉండొచ్చు. సో వెళ్ళేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా వెళ్ళడానికి ట్రై చేయండి. చూడండి నాకైతే ఇక్కడ ఒక్కరు కూడా కనిపించట్లేదు. నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ.
ఇక్కడ కొంతమంది మనుషుల మాటలు వినిపిస్తున్నాయి. కానీ వాళ్ళందరూ ఇక్కడున్న వాళ్ళు కాదు. హుమయూన్ టోంబ్‌కి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ నుంచి జస్ట్ వాకబులే హుమయూన్ టోంబ్‌కి వెళ్ళేవే. పైగా ఈ ఏరియాకి వచ్చినప్పటి నుంచి నేను ఎక్కువగా నెమళ్ళ అరుపులు వింటున్నాను. ఒక ఆయాకు సంబంధించిన సమాధి కోసం ఇంత పెద్ద కన్‌స్ట్రక్షన్ చేశారంటే నాకెందుకో షాక్‌గా ఉంది. నేను విన్నదాన్ని బట్టి ఈమెకి సంబంధించిన చరిత్ర ఒక చిన్న మిస్టరీ అని కూడా విన్నాను. ఎందుకంటే ఈ బూ హలీమాకు సంబంధించిన ఈ సమాధి హుమయూన్ టోంబ్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. సో, మనం బాగా థింక్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ హుమయూన్‌కి సంబంధించిన లైఫ్‌లో ఈమె ఎటువంటి రోల్‌ని ప్లే చేశారో. పైగా ఈవిడ హుమయూన్ తండ్రి అయిన బాబర్‌కి సంబంధించిన స్టాఫ్‌లో ఒకరంట. సో, ఈ హుమయూన్ టోంబ్ కాంప్లెక్స్‌లో ఈమెకి సంబంధించి ఒక టోంబ్ అలాగే ఒక పెద్ద గార్డెన్ కూడా ఉంది. బూ హలీమా అనే పేరుతో. ఇంకా ఈ హుమయూన్ టోంబ్ కాంప్లెక్స్‌లో ఉన్న ఇంకొక ప్లేస్ అప్సర్వాలా సమాధి. ఈ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న సమాధి ఎవరిదో చెప్పడానికి ఇక్కడ ఎటువంటి ఇంటిమేషన్స్ లేవు. ఇక్కడ అఫ్సర్ అంటే ఇంగ్లీష్ వర్డ్ అయిన ఆఫీసర్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసున్నారు. సో, ఈ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న సమాధి ఎవరో పేరు తెలియని ఆ కాలం నాటి ఆఫీసర్‌కి సంబంధించిందని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. అలాగే అతను ఒక సైనిక కమాండర్ అయ్యుండొచ్చు అని కూడా వీళ్ళు చెబుతున్నారు. ఈ సమాధి పక్కనే ఒక మసీదు కూడా ఉంది. ఇంకా ఈ హుమయూన్ టోంబ్ కాంప్లెక్స్‌లో ఉన్న ఇంకొక విజిటింగ్ ప్లేస్ అరబ్ సరాయ్. ఇదొక రెస్ట్ హౌస్ చెప్పాలంటే. ప్రెజెంట్ నేను హుమయూన్ టోంబ్ మెయిన్ ఎంట్రన్స్‌లోకి ఎంటర్ అయ్యాను. ఇదంతా హుమయూన్ టోంబ్‌కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కొన్ని సైన్ బోర్డ్స్ ఉన్నాయి. వాటిని చూడడానికి వచ్చాను ఇక్కడికి నేను. ఇంకా ఈ అరబ్ సరాయ్ గురించి చెప్పాలంటే దీన్ని హుమయూన్ వైఫ్ అయిన హబీ బేగం నిర్మించినట్లు చెబుతారు. ఈ కన్‌స్ట్రక్షన్ జరిగిన ఇయర్ 1560. ఈ హజీ బేగం 1560లో మక్కాకి వెళ్ళేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళిన 300 మంది అరబ్ ముల్లాలకు ఆశ్రయం ఇవ్వడానికి ఈ కన్‌స్ట్రక్షన్ చేయించారని చెబుతారు. అంటే అది హజ్ యాత్ర. ఇక్కడ ముల్లాలు అంటే మత గురువులు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇదే హుమయూన్ టోంబ్‌కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రీ. దీని లోపల ఒక చిన్న గ్యాలరీ కూడా ఉంది. అంటే ఈ హుమయూన్ టోంబ్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన గ్యాలరీ, ఇమేజెస్ ఇంకా దానికి సంబంధించిన హిస్టరీ కూడా ఉంది. నాకు తెలిసి ఇక్కడ కనిపిస్తున్నదంతా ఈ హుమయూన్ టోంబ్‌కి సంబంధించిన ఎగ్జిబిషన్. ఈ హుమయూన్ టోంబ్ అనేది ఒక సమాధే. కానీ ఇది సమాధి కన్‌స్ట్రక్షన్‌లా మనకు అనిపించదు. ఒక సమాధి కోసం ఇంత పెద్ద బిల్డింగ్ వీళ్ళు బిల్డ్ చేశారు. మీకు మెయిన్ బిల్డింగ్ చూసాక ఐడియా వస్తుంది. ఈ గ్యాలరీలో ఈ హుమయూన్ టోంబ్‌కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఈ హుమయూన్ టోంబ్ ఉన్న ఏరియాకి సంబంధించిన జియోలాజికల్ ఇన్ఫర్మేషన్, అలాగే ఈ హుమయూన్ టోంబ్ కన్‌స్ట్రక్షన్‌లో యూజ్ చేసిన మెటీరియల్, ఇంకా ఈ కన్‌స్ట్రక్షన్ డిజైన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. మీరు కానీ ఈ ప్లేస్‌ని విజిట్ చేయడానికి వెళ్తే ఖచ్చితంగా ఈ గ్యాలరీని విజిట్ చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మనకు తెలిసి ఇదొక సమాధే. కానీ వీళ్ళు ఈ సమాధికి సంబంధించిన ఈ కన్‌స్ట్రక్షన్‌ని బిల్డ్ చేయడానికి ఎంత కేర్ తీసుకున్నారో చూడండి. సారీ. అంటే ఈ ఎగ్జిబిషన్ 2 బ్లాక్స్‌గా ఉంది. లెఫ్ట్ సైడ్ బ్లాక్, రైట్ సైడ్ బ్లాక్. లెఫ్ట్ సైడ్ బ్లాక్‌లో మనకు ఓన్లీ ఇమేజెస్ ఇంకా ఈ హుమయూన్ టోంబ్‌కి సంబంధించిన చిన్న కన్‌స్ట్రక్షన్‌ని వీళ్ళు బిల్డ్ చేసి పెట్టారు ఒక మిర్రర్‌లో. అలాగే ఈ రైట్ సైడ్ ఉన్న బ్లాక్‌లో చూడండి ఇమేజెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన ఆ కాలం నాటి కొన్ని వస్తువులు కూడా దొరుకున్నాయి. వాటన్నిటిని వీళ్ళు ఇక్కడ చూడడానికి పెట్టున్నారు. ఈ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన హిస్టరీ నేను చదివాను. మొఘల్ సామ్రాజ్యం పతనమైన తర్వాత ఈ కన్‌స్ట్రక్షన్ చాలా వరకు పాడైపోయింది. అంటే దీని చుట్టూ ఎక్కువగా డిఫరెంట్ ట్రీస్ అన్నీ డెవలప్ అయ్యాయి. సో ఇది ఒక ఫారెస్ట్ ఏరియా మాదిరి అయిపోయింది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో దీన్ని డెవలప్ చేశారు. అంటే రెనోవేట్ చేశారు.